నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. మనకి శ్రావణ మాసం రాబోతుంది కదా! మరి శ్రావణ మాసానికి ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? శ్రావణ మాసం అంతా కూడా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలని, శ్రావణ శుక్రవారాలని విశేషంగా మనందరం కూడా పూజలు, వ్రతాలు చేసే ముఖ్యమైన మాసం. ఈ మాసంలో మరి ఇంటిని, పూజా గదిని ఏ ఏ రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు? మరి ముందుగా క్లీన్ చేయడం కుదరని వాళ్ళు, పీరియడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఎటువంటి రోజుల్లో పూజలు చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, అలాగే ఉపవాసాలు ఉండాలా, తలస్నానం తప్పనిసరా, ఇలా చాలా డౌట్లు అనేవి మన ఇంట్లో ఏదైనా పండగ చేసుకుంటే మనకి సహజంగా సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. అవన్నీ కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా శ్రావణ మాసం నెల మొత్తం కూడా పూజని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఈ వీడియో 10 మందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ కూడా చేసిన వాళ్ళు అవుతారు. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదలయ్యి 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ 3 వరకు కూడా మనకి ఈ శ్రావణ మాసం అనేది ఉంది. మరి ఏదైనా ప్రత్యేక మాసము, పండగలు వస్తున్నాయనంటే మనందరం కూడా ఇంటిని, పూజా గదిని సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి. మంగళకరమైన వస్తువులు ఏమైనా లేకపోతే అవి తెచ్చుకోవాలి. ఇలా చాలా ఏర్పాట్లు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ అమ్మవారికి ఈసారి పూజ చేసేటప్పుడు మనం 2024 సంవత్సరంలో 4 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. అందులో మనకి మొదటి రోజు శ్రావణ సోమవారంతో ప్రారంభమైందండి. ఎవరైనా 16 సోమవారాల వ్రతం కానీ, శివదేవుని పూజ కానీ ఇలా ప్రత్యేకమైనవి చేయాలి అనుకుంటే ఆ రోజున శివయ్యకి మొదలు పెట్టుకోండి. ఇక 6వ తారీఖు మొదటి శ్రావణ మంగళవారం. మరి ఇలా శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా శుక్ర మంగళవారాల్లో ఇంటిని అనేది శుభ్రం చేయం. అంటే పూజా గదిని శుభ్రం చేయడం కానీ, దేవుని పటాలు తొడవటం కానీ, లేదంటే గనక ఏదైనా వస్తువులు ముఖ్యమైన దీపాలు ఉన్నవి తోముకోవడం కానీ అటువంటి మంగళ శుక్రవారాల్లో చేయము. బూజులు దులపము ఇలాంటివి చెయ్యం కదా. మరి ఈ శ్రావణ మాసంలో అన్నప్పుడు పూజలకి మనం ఎలా సిద్ధం అవ్వాలి, ఎప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అని అంటే ఆగస్టు 5 నుంచి శ్రావణ శుక్రవారం మొదలు కదా. ముందు రోజు 4వ తారీఖు అమావాస్య అయిందండి. మనకి ఆదివారం అమావాస్య విశిష్టత కలిగిన రోజు కాబట్టి ఆ రోజున శుభ్రం చేయకండి. అమావాస్య పట్టింపు ఉన్నా లేకపోయినా కూడా ఆ రోజున శుభ్రం చేయొద్దు. ఇక ముందు రోజులో చేసుకోవచ్చు. ఎప్పుడు శుభ్రం చేసినా కూడా మంగళ శుక్రవారాలు కాకుండా ఈ విధమైన పూజా గదిని శుభ్రం చేసుకోవటం, దేవుడి సామాను తోముకోవటం కానీ, విగ్రహాలు తోమటం కానీ ఇవన్నీ కూడా మంగళ శుక్రవారాలు కాకుండా చేయాలి. ఆగస్టు 4 కూడా చేయొద్దు. ఆగస్టు 2 కూడా శుక్రవారం వచ్చింది, కుదరదు. ఇక వచ్చేసి ఆగస్టు 1 కానీ, 3 కానీ లేదా ఈ లోపు ముందు కానీ ఇంటిని అయితే శుభ్రం చేసేసుకోవచ్చు, బూజులు కొట్టుకోవచ్చు. అలాగే మనం దేవుని సామాను ఏదైనా అమ్మవారి విగ్రహాలు, ఇంట్లో ఏదైనా విగ్రహాలు ఉంటే అవన్నీ కూడా తోముకొని పటాలకు కూడా తుడిచేసుకొని శుభ్రం చేసుకోవచ్చు. ఈ నెలంతా కూడా ప్రతి శ్రావణ శుక్రవారం ముందు క్లీన్ చేసుకోవాలా అని సందేహం ఉండొచ్చు. అలా అక్కర్లేదండి. ఈ నెల మొత్తానికి కలిపి ఒకసారి శుభ్రం చేసుకుని సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా కొంచెం బొట్లు బాగాలేదు, కొంచెం తుడుచుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఈ నెల మొత్తం అనిపించినప్పుడు శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం 4 రోజులు కాకుండా మిగతా రోజుల్లో అంటే బుధ, గురు, ఆదివారం మాత్రమే, ఈ 3 రోజులు మాత్రమే మనకి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో సర్దుకోవడానికి వీలుంటుంది. ఎందుకనంటే శ్రావణ సోమవారం అవ్వచ్చు, శ్రావణ శనివారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం 4 రోజులు కూడా ఈ శ్రావణ మాసంలో విశేషమైన రోజులే. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉండటం వల్ల మనకి శ్రావణ మాసం అని పేరు కాబట్టి అది స్వామివారి జన్మ నక్షత్రమైన రోజు. శ్రావణ శనివారాలు కూడా మనం అస్సలు ఇలా ఇంటిని దులపడం కానీ అవి చేయకూడదు. అమ్మవారికి మీరు నిత్య పూజ చేసుకునే వాళ్ళైతే కనుక ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన అలా ఉంటుంది కదా. అటువంటి వాళ్ళైతే కనుక దీపారాధన, నైవేద్యం అది పెడుతూ ఉంటారు. వాళ్ళైనా లేదా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పూజ చేసేవారైనా ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాల్లో కాకుండా మీరు విడి రోజుల్లో నేను చెప్పిన మిగతా 3 రోజుల్లో అంటే బుధవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంటిని ముందుగానే శుభ్రం చేసేసుకుంటే ఈ నెలంతా అలానే ఉంచి పూజలు అయితే చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. అక్కడే ఉంచి మీరు ఏదైనా తొడవాలి అనుకుంటే అంతా బాగానే ఉంది, పటాలకే కొంచెం బొట్లు పోయాయి అంటే అక్కడే పెట్టి మీరు మామూలుగా బొట్లు అనేవి పెట్టుకోవచ్చు పటాలకి. లేదంటే కనుక నేను చెప్పిన ఈ 3 రోజుల్లో మీరు శుభ్రం అనేది చేసుకోవచ్చు. అయితే కొంతమందికి పీరియడ్ అనేది మనకి శ్రావణ మాసం మధ్యలో ఒక నెల అనేది నెల మధ్యలో కూడా మనకు వస్తుంది కదా ఆడవారికి. అటువంటప్పుడు మరి శుభ్రం చేయాలా, ప్రతి నెల కూడా మేము పీరియడ్ అయిపోయాక శుభ్రం చేస్తాం అనుకున్నప్పుడు కూడా మంగళ శుక్రవారాలు, శనివారం, సోమవారం కాకుండా ఈ శ్రావణ మాసంలో విడి రోజులు అప్పుడు కూడా శుభ్రం చేసుకోండి. మరి అయితే ఒకవేళ మా కరెక్ట్గా పీరియడ్ అయిపోయింది, కరెక్ట్గా ఆ తర్వాతే మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, మరి మేము ఇంటిని శుభ్రం చేయలేదు కదా అని అనుకుంటే కనుక మీరు దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకొని అంతా శ్రావణ మాసం ముందుగానే సిద్ధం అయ్యి ఉంటే కనుక అప్పుడు మీరు పసుపు నీళ్ళు కానీ, గంగాజలం కానీ తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఇల్లంతా శుద్ధి చేసి దేవుడి ఫోటోల దగ్గర కూడా అంతా చల్లేసి అప్పుడు మీరు వ్రతం అనేది చేసుకోవచ్చు, పూజలు అనేవి చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు దేవుడి పటాల వైపు కానీ లేదా ఆ పూజా మందిరం వైపు కానీ వెళ్ళడానికి వెళ్ళకుండా
రాకుండా ఉండటానికి చూడండి. కొంతమంది ఇళ్లల్లో మనకి అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. సెపరేట్ రూమ్ అనేది పూజా రూమ్ అనేది ఉండదు కదా! అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ శ్రావణ మాసం కోసం ఇంటిని సర్దుకున్నారు. కానీ మధ్యలో పీరియడ్ వచ్చింది. ఇంకా మేము వరలక్ష్మి వ్రతం కానీ, శ్రావణ మంగళవారం కానీ పూజలు చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత విడి రోజుల్లో సర్దుకోండి. లేదంటే గనక ఈ విధంగా పసుపు నీళ్ళు కానీ, గోమూత్రంతో కానీ లేదా గంగా జలం కానీ దగ్గర పెట్టుకొని వాటిలతో శుద్ధి చేసుకొని మీరు వ్రతాలు, పూజలు అనేవి చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తిన్న రోజు కూడా మీరు ఈ శుభ్రం అనేది చేసుకోకండి దేవుడి పటాలకి. నాన్ వెజ్ ఇంట్లో తినని రోజు మీరు ఈ విధంగా పూజ ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఏ సమయంలో శుభ్రం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం కాకుండా ఈ లోపు చేసుకోండి. లేదంటే కనుక తర్వాత మళ్ళీ 4:30 తర్వాత నుంచి మనం శుభ్రం చేసుకోవచ్చు. 6 లోపల అనమాట. అంటే మళ్ళీ 6 దాటిన తర్వాత మనం సహజంగా లైట్లు అనేవి వేస్తూ ఉంటాం కదా సాయం సంధ్య సమయంలో. అలా శుభ్రం చేయకుండా పొద్దున 1 ఆ లోపు లేదా తర్వాత 4:30 తర్వాత నుంచి మధ్యాహ్నం పూట 6 లోపల సాయంత్రం ఈ విధంగా దేవుడి పటాలను అయితే క్లీన్ చేసుకోండి. అది ఇంటిని దులిపినా కూడా దేవుడి పటాలని తుడుచుకున్నా కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలండి. అయితే శ్రావణ మాసం నెల మొత్తం పూజా విధానం అని అంటే ఎట్లాగో మనకి వారాల్లో ముఖ్యమైనవి 4 రోజులు వచ్చేసాయి. శ్రావణ మంగళవారాలు గౌరీదేవికి పూజ చేసుకుంటాం. శుక్రవారాలు ప్రత్యేకంగా 2వ వారం వరలక్ష్మి వ్రతం, మిగతా 3 వారాలు మామూలుగా ఇంట్లో పూజనే చేసుకుంటూ ఉంటాము. అయితే శ్రావణ సోమవారాలు కానీ, శ్రావణ శనివారాలు కానీ ప్రత్యేకంగా మీరు పూజ చేయట్లేదు అనుకుంటే కనుక ఆ రోజుల్లో మీరు తినకుండా ఉంటే మీరు ఇంటిని అనేది సర్దుకోవచ్చండి. ప్రత్యేకమైన రోజులు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజుల్లో కూడా చేయకండి. మిగతా 3 రోజులు ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలంటే నెల మొత్తం పూజ చేసేవారు మామూలుగా పూజ చేస్తారు కాబట్టి అదేం పట్టింపు లేదండి. కానీ వరలక్ష్మి వ్రతం కానీ, శ్రావణ మంగళవారం నోములు కానీ, ఈ శ్రావణ శనివారాల్లో ఏదైనా ప్రత్యేకంగా స్వామివారికి 7 శనివారాల వ్రతం కానీ, గోవిందనామాల పూజ కానీ ఇటువంటిది ఏదైనా పూజ చేస్తున్నప్పుడు, శివయ్యకి ఏదైనా పూజలు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. వరలక్ష్మి వ్రతాలు అప్పుడైతే కనుక ముందు రోజు ఆ చేసిన రోజు కూడా బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. నాన్ వెజ్ అనేది అసలు తినకూడదండి. తలస్నానం కూడా నిత్యం చేయాలనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ప్రతిరోజు కూడా తలస్నానం ఏమీ అవసరం లేదండి. ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మామూలుగా తలస్నానం చేసేసి రోజు ఎలాగో కంఠ స్నానం చేస్తాం కదా అది సరిపోతుంది. అంటే నార్మల్ స్నానం చేస్తాం కదా సరిపోతుంది. వ్రతాలు, నోములు చేసే రోజుల్లో మాత్రం, ఇంట్లో పూజ చేసుకునే రోజులు మాత్రం తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి. మీరు ప్రతిరోజు ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో శ్రావణ మాసం కూడా అంతే విధంగా ప్రతిరోజు పూజ చేసుకోండి. అయితే నిత్య పూజ అలవాటు లేని వాళ్ళు మాత్రం ఈ విధంగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శనివారం, సోమవారం మాత్రం తప్పనిసరిగా దీపం పెట్టడానికి ఇంట్లో ప్రయత్నించండి. అది చాలా మంచిదనమాట. అలాగే మనకి కృష్ణాష్టమి అని, ముఖ్యంగా వచ్చేసి వరలక్ష్మి వ్రతము, ఏకాదశి ఇలా ఇంకా పండగలు, రాఖీ పౌర్ణిమ అంటే ఆ రోజు శ్రావణ పౌర్ణిమ ఇలా పండగలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఎలాగో పూజ చేసుకుంటారు. అప్పుడల్లా మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేసి దీపం అనేది పెట్టాలి. ఇలా ప్రత్యేకమైన రోజుల్లో కాకుండా విడి రోజుల్లో మీరు రోజు ఎలా పూజ చేస్తారో అలా సింపుల్గా పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ కానీ మీ దగ్గర ఉన్న వస్తువులతో ఎలా అయినా పూజ చేసుకోవచ్చు నిత్య పూజ చేసేవాళ్ళైతే కనుక. ఇక వరలక్ష్మి వ్రతం, శ్రావణ మంగళవారం నోములు కానీ లేదా గౌరీదేవి పూజ కానీ ఎట్లాగో ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ. ఈ విధమైన చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శ్రావణ మాసం అంతా అతి తేలికగా అమ్మవారికి పూజ అనేది చేసుకొని మన కోరికలు, మన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం అమ్మవారికి చక్కగా భక్తితో పూజ అనేది చేసి అమ్మని నమ్మి పూజ చేయడానికి ఒక ముఖ్యమైన మాసంగా ఈ శ్రావణ మాసాన్ని చెప్పవచ్చు. ఏదైనా అమ్మవారి ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ కొనుక్కోవాలనుకున్నా లేదా మంగళకరమైన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ శ్రావణ మాసం చాలా మంచిదండి. అన్ని రోజులు కూడా మంచివే కాబట్టి ఏదైనా మంచి వస్తువు మీరు ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో తెచ్చుకోండి. ఎందుకంటే శుభకార్యాలకు కానీ, పండగలకి ప్రత్యేకమైన మాసం, అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనం కూడా ఇలా చిన్న చిన్నవి ఏదైనా కావాలి అంటే ఈ శ్రావణ మాసంలో తెచ్చుకోవచ్చు. ఒకే ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉన్నప్పుడు పీరియడ్స్ ప్రాబ్లమ్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళు మళ్ళీ ప్రతిసారి పూజా గదిని శుభ్రం చేసుకోలేరు కాబట్టి సాధ్యమైనంత వరకు అలా చేసుకోవడానికే ప్రయత్నించండి. లేని వాళ్ళు ఇలా గోమూత్రంతో కానీ, గంగాజలంతో కానీ లేదా పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ పసుపు నీళ్ళు ఒక తులసి దళం వేసైనా ఒకసారి అంతా చల్లుకుంటూ ఇల్లంతా మీ మనుషుల మీద కూడా చల్లుకొని ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఆ విధంగా అయినా శుద్ధి చేసుకొని పూజ అనేది చేసుకోవాలండి. సాధ్యమైనంత వరకు మనము బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో తాకటం కానీ, ఇలా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు తాకకుండా సాధ్యమైనంత మన జాగ్రత్తలు మనం ఉంటూ ఈ విధంగా శుద్ధి చేసుకుని సులువుగా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇదేనండి శ్రావణ మాసంలో ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నెల రోజులు కూడా అమ్మవారికి సులువుగా పూజ ఎలా చేసుకోవాలి అనేది. మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యం అనేది పాలు, పండు, ఖర్జూరం ఇటువంటివి డేట్స్ అంటారు కదా, ఇటువంటివి కిస్మిస్ కానీ ఇలా ఏదైనా పెట్టచ్చు. పాలకు సంబంధించిన పదార్థాలు వండి పెట్టచ్చు. ప్రతిరోజు కూడా మీరు నిత్యంగా నైవేద్యం ఎలా అలా పెట్టేసుకోవచ్చు అమ్మవారికి. పాలు, పండ్లకు సంబంధించి కానీ అటువంటివి కూడా లేకపోతే
లేకపోతే అన్నము కొంచెం బెల్లం ఒక వేసి కానీ నైవేద్యం పెడితే సరిపోతుంది. మీరు ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తే కనుక 2 పూట్ల కూడా దీపారాధన చేయటం, అమ్మవారిని కదిలించే వరకు 2 పూట్ల పూజ చేయటం అవి మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇదేనండి శ్రావణ మాసం గురించి మన నెల రోజులు పూజ సులువుగా ఎలా చేసుకోవచ్చు, అలాగే బ్రహ్మచర్యం పాటించాలా, ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.